హాయ్ ఏమి ఏమి అని ఎన్నిసార్లు అని ఉంటారు నేను తెలుగు నేర్చుకుంటున్నాను. వా నిజంగా అసలు చాలా బాగా మాట్లాడుతుంది అసలు. ఇంకొకటి టీజర్ చూసిన తర్వాత టీజర్లో ఒక డైలాగ్ ఉంది. సో ఏమంటివి డైలాగ్ సీనియర్ ఎన్టీ రామారావు. యాక్చువల్గా తెలుగు బాగా వచ్చిన వాళ్ళే అది చెప్పలేరు అసలు. హౌ డి యూ మాస్టర్ ఇట్? హౌ మెనీ డేట్స్? No, I think actually honest గా చెప్తున్నాను, it was a big responsibility because when I got to know a senior NTR sir's dialogue, I think కొంచెం భయం వస్తుంది. అంటే it's something you have to take up as a responsibility and do your best with, right? So dialogue వచ్చిన తర్వాత హౌ మెనీ డేస్ did you take? For me, genuinely, it took a day, but practice I did till the time I had to be on set. So, yeah, but మళ్ళీ చూసారు అదే సీనియర్ సర్ ఎన్టీఆర్ సర్ సీన్. So, చూసి I think I tried my best to take it within and perform that. ఓకే, కానీ యాక్టింగ్ కళ్ళతో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అసలు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి బాగా. సో కాంతా తర్వాత హ్యాపీ అయిందని నేను అనుకుంటున్నాను. అక్కడ కళ్ళతో ఎక్కువ అది బాగా ప్రాక్టీస్ అయింది అనిపించింది. I think his eyes are very powerful. Even when I was watching the scene, I was like every word and every line, he was emoting it just with his eyes. So I think that was definitely a challenge, but I love challenges. సో ఒక్కసారి మా ఆడియన్స్ గురించి ఒక్కసారి ఆ డైలాగ్ చాలా క్యూట్ ఉంది. Cute ఉంది. చాలా మీరు చెప్తుంటే చాలా క్యూట్గా ఉంది. ఒక్కసారి ఆడియన్స్ గురించి. సో ఇప్పుడు డైలాగ్ చెప్తారు. సో స్టార్టింగ్ సరే, మళ్ళీ we'll do it. I look at you and do it. Okay. ఏమంటివి జాతి నేపు ముందు సూతుగిన ద్వారా హతలేదంటువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కూల పరీక్ష ఎందువా. ఇతంటి భరద్వాజని జననమెంటిది, అది జుగుప్సాకరణ నీ సంభవం ఎంటిది, మట్టి కుండల పుట్టిత్వి కదా నిధి కులం అని అంటారు కదా ఇలా. అది బాగుంది. I have to go back to someone else and come back. కానీ చాలా బాగా చెప్పారు. అంటే లేడీస్ చెప్పడం ఇదే, తర్వాత ఇంత ముందు చెప్పారు ఎన్టీఆర్ గారు. సో చాలా బాగుంది. సో అఖిల్ గారు నాకు ఇలాంటి డైలాగ్ లేదు అడగట్లేదు కంగారు పడద్దు.